హాయ్ అండి అందరికీ 78వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ బెంగళూరులో ప్రతి సంవత్సరము ఆగస్ట్ 15కి మరియు జాన్ 26 రెండింటికి కలిపి ఇలాగా ఫ్లవర్ షో అయితే చేస్తూ ఉంటారు. 8th నుంచి స్టార్ట్ చేశారు, ఆగస్ట్ 8th నుంచి. మేమైతే సాటర్డే వెళ్ళాము. ఇంటి దగ్గర 12:30కి అలా బయలుదేరేసాము. లంచ్ చేసేసుకున్నాము. మళ్ళీ లంచ్ ప్యాక్ చేసుకోవడం అది మోత అవంతా ఎందుకని చెప్పేసి ఇంట్లోనే మంచిగా తినేసి 12:30కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా కారు కానీ బైక్ కానీ దేంట్లో వెళ్ళాలన్నా చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మెట్రోకి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇంకా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 12:30కి అలాగ స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేసి మెట్రోలో కరెక్ట్గా లాల్బాగ్కి ఉందన్నమాట ట్రైను. మధ్యలో ఒక ట్రైన్ ఒకటి చేంజ్ అవ్వాలి మెజెస్టిక్లో. అక్కడ చేంజ్ అయ్యి లాల్బాగ్కి వెళ్ళే ట్రైన్కి అయితే మూవ్ అవ్వాలన్నమాట. చాలా బాగా చేస్తారు. ఇలాగా ప్రతి కొన్ని యూనిక్గా ఉంటాయన్నమాట డెకరేషన్స్. మన దేశంలో ఉండే అన్ని దగ్గర నుంచి ఇలాగ చెట్లు అంతా పంపిస్తారు ఇక్కడ బెంగళూరుకి. పంపించినప్పుడు ఇలాగ వాళ్ళు అవన్నీ తయారు చేసి అలా ఎగ్జిబిషన్ లాగా పెడతారనమాట. వీకెండ్స్లో అయితే ఒక కాస్టు, వీక్ డేస్లో అయితే ఒకటి ఉంటుంది. వీకెండ్స్ కాబట్టి 100 తీసుకున్నారు, వీక్ డేస్లో అయితే 60 అంట. పిల్లలకైతే వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ 30 రూపీసే అని చెప్పి అక్కడ రాస్తున్నారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అంటే యూనిఫామ్ అలా వేసుకుంటే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి రాస్తున్నారు. ఇంకా 30 రూపీసే కదా ఏముందిలే అని చెప్పేసి అయితే మేము లేదని చెప్పి తీసేసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామని చెప్పాను కదా మెట్రోకి. మా ఇంటి దగ్గర నుంచి మాకు హూడీ మెట్రో స్టేషన్ దగ్గర. ఇంతకుముందు బయ్యప్పనహల్లి నుంచి మెట్రో స్టేషన్ స్టార్ట్ అయ్యేది. ఒక 5 years 6 years నుంచి ఇటు సైడ్ వైట్ ఫీల్డ్ నుంచి స్టార్ట్ చేశారు. కాబట్టి వైట్ ఫీల్డ్ నుంచి కేఆర్పురము అంతా పేరు గుర్తు రావట్లేదు నాకు, టిన్ ఫ్యాక్టరీ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇంకా కనెక్టింగ్ చేసేసారు కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది. ఇంకా చెప్పాను కదా వెహికల్స్లో వెళ్తే చాలా టైం పడుతుందని చెప్పేసి మెట్రోకి అయితే వెళ్ళిపోయామని చెప్పేసి. వీక్ డేస్లో అయితే కొంచెం రష్ తక్కువగా ఉంటుంది, వీకెండ్స్ కదా ఫుల్గా ఉన్నారు జనాలు. మా అబ్బాయి 4 years ఉన్నప్పుడు మెట్రోకి అయితే వెళ్ళిపోయాము మా అబ్బాయిని తీసుకొని. ఇది సెకండ్ టైం అనమాట మెట్రోకి రావడము. ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ టైము, హూడీ నుంచి అయితే ఫస్ట్ టైము. మెట్రో అయితే చాలా బాగుంటుంది, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ మెట్రో ఏంటంటే అందరికీ వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి వెళ్ళని వాళ్ళకి అయితే చెప్తున్నాను. ప్రతి 5 నిమిషాలకు ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. మనం అయ్యో ట్రైన్ లేట్ అవుతుంది జనాలు ఉంటారని అనుకోబడలేదు. ఒక 5 minutesకి ఒక స్టేషన్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ దిగేస్తూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, ఫుల్ అయిపోతుంటుంది. ఒక 2-3 stations దాటిన తర్వాత నుంచి ఫుల్ అయిపోద్ది ట్రైన్. ఆ తర్వాత నుంచి ఒక మధ్యలో నుంచి తగ్గుతారు. మెజెస్టిక్లో అయితే ఫుల్గా ఉంటారు పీపుల్. నాకైతే ఆ మెజెస్టిక్లో జనాలను చూస్తే నాకు తిరుమలలో దేవుణ్ణి దర్శించుకునే దానికి వెళ్తాం కదా అలా అనిపించింది అనమాట. ఒకసారి ఆ వైబ్స్ కనిపించాయి ఆ జనాలు, అంతమంది ఉన్నారు. ఇంకా అది పెద్ద స్టేషన్ కదా మెజెస్టిక్ అంటే మెయిన్ బెంగళూరులో. ఒక 3 floors ఏమో ఉన్నట్టుండింది. అక్కడ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం ఫుల్గా ఉన్నారు జనాలు. ఇంకా ఇక్కడేమో కొంచెం తక్కువే అనిపించారు, కానీ పైకి వెళ్ళి చూస్తే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. టికెట్ అవి తీసుకున్నాము. ఒక హైట్ ఉంటుంది, ఆ హైట్ని బట్టి పిల్లలకి ఫుల్ టికెటే ఉంటుంది, హాఫ్ టికెట్ ఏమి ఉండదు. కొంచెం హైట్ ఉంటే ఇంకా ఫుల్ టికెట్ అనమాట. మా పాపకి ఏం తీసుకోలేదు వాళ్ళు, అబ్బాయికి కానీ ఫుల్ టికెట్ తీసుకున్నాము. ఇంకా పైకి వెళ్ళామన్నమాట. ఇక్కడ టికెట్ మనము టోకెన్ ఉంది కదా అది అక్కడ స్కాన్ చేస్తే గేట్లు ఓపెన్ అవుతాయి, దాని లోపల నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా తర్వాత మన బ్యాగ్ అంతా చెక్కింగ్ ఉంటుంది, లేడీస్కి బాయ్స్కి జెంట్స్కి సపరేట్ చెక్కింగ్ ఉంటుంది అనమాట. ఇంకా చెక్ చేసుకునేసి ఇంకా పంపిస్తారు. ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్సే ఉంటాయి, కొంచెం చూసుకోవాలి, ఏదంటే అవి తీసుకొని పంపించడం అంతా ఏముండదు అనమాట. ఇంకా పైకి వచ్చేసాము. ఇది ఒక ఫ్లోరే అనమాట. ఇది నార్మల్ స్టేషన్స్ అయితే ఒకటే ఉంటాయి. బయ్యప్పనహల్లి మెజెస్టిక్ అవి చాలా ఒక 2-3 floors ఉంటాయి. అక్కడ కరెక్ట్గా ఒక 2 days ముందు బయ్యప్పనహల్లి మెట్రో స్టేషన్లో ఒక అబ్బాయి జస్ట్ మిస్ అంట, పోయి ట్రాక్ మీద పడిపోయేవాడంట. ఆ ట్రాక్ ఉన్నాయి కదా అదంతా హై వోల్టేజ్తో ఉంటుంది, 350 something వోల్టేజ్లో ఉంటుంది అనమాట. దాని మీద పడితే ఇంకా అంతేను, ఇంకా తిరిగి కూడా రాము, జస్ట్ మిస్ పడిపోయాడంట. అందుకని చెప్పి అక్కడ ఉండే గార్డ్స్ చెప్తా ఉన్నారు, దూరంగా పెట్టుకోండి పిల్లల్ని, ఒళ్ళోనే పెట్టుకోండి, పరిగెత్తినియొద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న పిల్లలందరికీ చెప్తా ఉన్నారు. ఎలాగో దేవుడి వల్ల అబ్బాయికి ఏం కాలేదు అనిపించింది. 2 days ముందే నేను కూడా న్యూస్ చూశాను ఇలా జరిగింది అని చెప్పేసి పేపర్లో.
ఇప్పుడు కూడా ఏదో సెక్యూరిటీగా గేట్ల లాగా ఏవో పెడుతున్నారని చెప్పేసి పేపర్లో చూశాను అనమాట. గ్లాస్ డోర్లు అంటే ట్రైన్ వచ్చినప్పుడు జస్ట్ ఓపెన్ అయ్యి ఎక్కేటట్టు, తర్వాత క్లోజ్డ్గా ఉంటుంది, ట్రాక్ మీదకి మనం వెళ్లకుండా. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే వాళ్ళు దిగేలాగా అనమాట. 5 మినిట్స్కి ఒక ట్రైన్ అని చెప్పాను కదా, అలాగా ఒక ట్రైన్ అయితే వచ్చేసింది. మనం అసలుకి ఎక్కువసేపు వెయిట్ చేయని అవసరం లేదు. వితిన్ 5 మినిట్స్కి ఒక్కొక్క ట్రైన్ ఉంటుంది. ఇంకా ఎక్కగానే ఇంకా ఒక్కొక్క స్టేషన్లో ఆగుతూ వెళ్తూ ఉంటుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి నెక్స్ట్ స్టేషన్ ఉంటుంది అనమాట. ఒకసారి మా వారంట ఏదో ఆలోచించుకుంటా రావడం హూడీలో దిగకుండా ముందు స్టేషన్కి వెళ్ళి దిగిపోయారంట. మళ్ళీ దిగి మళ్ళీ వేరే స్టేషన్కి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కి హూడీలో ఎక్కి వచ్చారంట. చెప్తా ఉన్నారు, నేను ఒకసారి మర్చిపోయాను, అది అంటే జస్ట్ అలాగా ఎవరు లేకపోతే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి కదా, క్లోజ్ అయిపోద్ది, వెంటనే స్టార్ట్ అయిపోద్ది, స్పీడ్ అని తీసుకుంటుంది కదా, అలాగా కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. మన స్టేషన్ ఎక్కడ దిగాలో అక్కడ బాగా గమనించుకుంటూ ఉండాలి. ప్రజెంట్ అయితే కొంచెం తక్కువ మంది జనాలు ఉన్నారు. అసలుకి వెళ్ళగా ఫుల్గా కిక్కిరిసిపోయింది. నాకైతే ట్రైన్లో జనాలను చూసి చెన్నై నుంచి ఒకటి వస్తుంది అనమాట ట్రైన్, నెల్లూరుకి నాయుడుపేటలో ఆగుతుంది. యూనిట్ అంటాం మేము. ఆ యూనిట్ ట్రైన్లో జనాలు ఎలా ఉన్నారో అలా ఉన్నారనమాట. అంతమంది దిగుతారు నాయుడుపేటలో, అంతమంది ఎక్కుతారు. ఆ టైంలో మాత్రమే ప్లాట్ఫామ్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది. అప్పుడే దిగుతారు, అప్పుడే ఎక్కుతారనమాట. అవతల నేను ఇందాక చూపించాను కదా, అది వచ్చి లేడీస్ బోగి అనమాట. అక్కడ వెళ్ళి లేడీస్ ఎక్కువ మంది ఉంటారు, జెంట్స్ ఉండరు. ఆ 2 బోగీలు లేడీస్కి, మిగతా రిమైనింగ్ జెంట్స్కి అని చెప్పారు మా వారు. వెళ్ళానా అంటే వద్దు, మళ్ళీ మిస్ అయిపోతాము అని చెప్పారు. అదేమి ఎక్కువసేపు ఆగదు కదా, అందుకని చెప్పి మళ్ళీ చూసుకోవడం కష్టం అని చెప్పేసి నేను మా వారు పక్కన ఎక్కాను అనమాట. మా అబ్బాయి ఉలారం గుద్దోడు, ఎక్కడా గమ్ముగా ఉండడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. వాటిని పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు. మా వారేమో అరుస్తూ ఉన్నాడు. చూసారా ఎలా ఆడుతూ ఉన్నాడు. గబుక్కని అది బ్రేక్ వేస్తే ముందుకి పడిపోతాడని చెప్పి మా వారికి భయం. మా వారైతే ఇంకా ఇప్పటికీ మా వాడిని అక్కడికి ఇక్కడికి అలా ఇలా అరుస్తూనే ఉంటారు, గమ్ముగా ఉండు అది ఇది అని చెప్పేసి. చెప్పాను కదా మెజెస్టిక్లో ట్రైన్ చేంజ్ అవ్వాలని. ఆ మెజెస్టిక్లో దిగాము. మా అబ్బాయి వేరే ఆన్ చేపెట్టుకుని వెళ్ళిపోయాడు. వెంటనే మా అనగానే నేను నాన్న ఇక్కడున్నాను అని అప్పుడు నా చేయి పట్టుకున్నాడు అనమాట మా అబ్బాయి. అలాగా ఫుల్గా ఉంటారు జనాలు. ఆ సేమ్ డ్రెస్ కొంచెం అటు ఇటుగా కలర్ ఒకటేగా ఉండింది, అందుకని మా వాడు నన్నే అనుకునేసి పట్టేసుకున్నాడు ఆమెని. ఇంకా అక్కడి నుంచి పెద్ద దూరం ఏం లేదు, 1/2 కిలోమీటర్ కన్నా తక్కువే ఉంది చూస్తే గూగుల్లో. మళ్ళీ ఇంకా పాపను పట్టుకుని నడుచుకుంటా ఎందుకులో వెళ్ళడం అని చెప్పేసి ఆటో తీసుకున్నాము. ఈ ఆటోకి వాళ్ళు 60 తీసుకున్నారు, వచ్చేటప్పుడు అయితే ఒక 40 తీసుకున్నారనమాట. ఇంకా అలాగా ఆటో తీసుకుని వెళ్ళిపోయాము. మా పాపకి ఆటో అంటే భలే ఇష్టం. డాడీ ఆటోలోనే ఆటోలోనే ఇంటికి వెళ్దాము అని చెప్తా ఉండింది అనమాట. కెమెరా ఆన్ చేస్తే చాలు కోతి వేషాలన్నీ వేస్తూ ఉంటుంది మా పిల్లోడు ఇద్దరు. ఇంక ఇదంతా మెట్రో స్టేషన్ కదా, మెయిన్ సిటీ అంతా ఇక్కడే ఉంటుంది, అందుకని కొంచెం నీట్గా ఉంటాయి. మేముండే ఏరియా అంతా కొంచెం పల్లెటూరు లెక్క అనమాట, అలా అంటుంటారు. అలాగే కొంచెం పల్లెటూరు లాగా ఉంటుంది. ఇది మెయిన్ సిటీ అంతా ఇక్కడే ఉంటుంది. ఇంకా మనము ఎప్పుడు చూడాలంటే నైట్ టైము ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు నైట్ టైం కనుక జయానగర్, జేపీ నగర్ చూస్తే మెయిన్ సిటీ అలా కనిపిస్తుంది. మొత్తం క్లబ్బులు నైట్ మాత్రమే ఉంటాయి, అవి 12కి అలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో, అసలుకి దేవుడా, జనాలు ఎక్కువ మంది ఉంటారేమో అనుకున్నాము. మేము వెళ్ళినప్పుడు ఏం తక్కువ మంది ఉన్నారు, రిటర్న్లో వచ్చేటప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా క్రౌడ్ ఎక్కువే ఉంటుంది అనమాట. వచ్చేసి ఇంకా టికెట్స్ అవి తీసుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పి వచ్చాము. ఇంక ఇక్కడ కూడా అంతా చెక్కింగ్ ఉంటుంది యాజ్ యూజువల్గా. జనాలు ఉన్న దగ్గర అంతా, క్రౌడ్ ఉన్న దగ్గర అంతా చూడాలి కదా, చెక్కింగ్ అంతా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ నుంచి ఫ్లవర్స్ అంతా స్టార్ట్ చేశారు. ఇంకా మెయిన్ ఒకటి గ్లాస్ హౌస్ ఉంటుంది, దాంట్లో పెట్టుంటారు. అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసి మొత్తం చూసి వద్దామని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అన్ని ఫ్లవర్స్ కుండీల్లోనే ఉంటాయి, రకరకాలు ఎన్నో లక్షల రకాల ఫ్లవర్స్ ఉంటాయి. అవంతా వాళ్ళు ప్లాంట్స్ తీసుకొని వచ్చి అలాగా చిన్నగా డిజైన్ చేసి పెడతారనమాట. ఇంకా అంబేద్కర్ బొమ్మ దగ్గర మా అబ్బాయి నిలబడమంటే అలా నిలబడుతున్నాడు. ఫోటో తీసుకోకపోతే వాళ్ళ డాడీని ఒకటి అడిగాడు మా అబ్బాయి, అది నేను తీసిను అని చెప్పాడు. అందుకని చెప్పి ఫోటోకి ఫోజులు ఇస్తున్నాడు. మామూలుగా ఫొటోస్ అంటే వాడికి ఎందుకో ఇష్టం ఉండదు. నాకు మా అమ్మాయి గుర్తొస్తుంది, మా అమ్మ కూడా అంతే. ఇంకా ఫోటోలు తీస్తుంటే చాలు పో అంటుంది, అందుకే అదే గుర్తొస్తుంది నాకు. మా పాప చూసారా ఎంత బాగా స్టిల్ ఇస్తుందో వాళ్ళ డాడీ ఫోటో తీస్తూ ఉంటే. అటు తిప్పి ఇటు తిప్పి ముడ్డి స్టైల్గా నిలబడతా ఉంది ఆమె. అవేమో చామంతి పూలు,
ఎల్లో వైట్ అవంతా కలిపి. ఇవి కూడా రకరకాల కలర్స్ ఉండే లీవ్స్ అనమాట. అన్ని చెట్లు మంచిగా వేసున్నారు. మేము ఎప్పుడో వచ్చాం కదా, నాకు అసలు దీనికి 2-3 గేట్లు ఉన్నాయి. మేమైతే ఏ గేట్ కింద నుంచి వచ్చాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. అక్కడ ఒక లేక్ ఉంటుంది, అది చూసాము. ఇంకోటి కొండలాగా ఉంటుంది, ఆ కొండ చూసాము. ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం మేము ఆ గ్లాస్ హౌస్ చూసుకొని ఆ దారిలో ఉండేటి మాత్రమే చూసుకొని వచ్చేసాము. ఎందుకంటే మా అబ్బాయి నేను నడవలేను ఇంకెళ్ళిపోదాం అని స్టార్ట్ చేశాడు. ఇంకా అందుకని చెప్పేసి అవి చూసుకునేసి ఇంకా త్వరగానే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేటప్పటికి మాకు 4 అయింది అంతేనో. ఇక్కడికి వెళ్ళేటప్పటికి 12:30 కదా, 1:30 అంతే, 2:30 1 అవర్ ఏమో ఉన్నాము. 3:30 అట్లా అటు ఇటుగా 3 వరకు ఉన్నాము. 3కి ట్రైన్ ఎక్కేసి 4 లోపల ఇంటికి వచ్చేసాం అనమాట. ఒక 40 మినిట్స్ పట్టింది మాకు అక్కడి నుంచి లాల్బాగ్ స్టేషన్కి వెళ్ళడానికి. ఇంకా అలాగా 1 అవర్ 1.5 అవర్ చూసుకొనేసి వచ్చేసాము. చూసారా ఎంత బాగా చేసుంటారంటే అంత బాగా చేసుంటారు, మొత్తం ఫ్లవర్స్తో. అసలుకి ఇంకా మీరు ఊటీకి వెళ్ళినప్పుడు బొటానికల్ గార్డెన్ అని ఉంటుంది ఊటీలో, అది చూడండి ఎంత బాగుంటుందో అసలుకి. అక్కడే ఇంకోటి కర్ణాటక ఫ్లవర్ గార్డెన్ ఒకటి ఉంది. అదైతే అంతా కొంచెం చాలా ఎలా అంటే ఎత్తుపల్లాలుగా స్టెప్ వైజ్ ఉంటుంది అనమాట. బాగుంటుంది అది. ఒక వంతెన అంటారు కదా, అలాంటి వంతెన కూడా ఉంటుంది అన్నమాట అక్కడ. అది చాలా బాగుంటుంది అసలుకి. ఊటీలో ఉండే రోజ్ గార్డెన్ మాత్రము చాలా బాగుంటుంది. ఆ చెట్లు పెద్దగా ఉంటాయి, బాగుంటుంది. ఇది ఏదో ఓల్డ్ అయిపోయి దాన్ని అలాగా వదిలేస్తున్నారు. అక్కడ ఏదో కుక్క ఏదో పడుకో ఉన్నిందనమాట. ఇక్కడ ఇంకా నేను షార్ట్ వీడియో తీసుకుందామని చెప్పేసి కొన్ని ఏమో హార్జాంటల్గా తీశాను, కొన్ని వర్టికల్గా తీశాను. ఇంకా కొంతమంది ఇక్కడ భోజనాలు తెచ్చుకొని కూర్చొని తింటూ ఉన్నారు. అది మోత ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇంకా లంచ్ అంతా తినేసి వెళ్ళిపోయాం కాబట్టి మాకు అంత మోత లేదు. స్నాక్స్ వరకు తీసుకెళ్ళామన్నమాట. అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, అక్కడ అంతా ఫోటోలు వీడియోలు ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు లేదు ఫోటోలు దిగాలని. పిల్లలకి తీస్తూ ఉంటాను, అలాగే పిల్లలకి అన్నీ తీశాను అనమాట. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే అసలు లోపల కాలు పెట్టేదానికి కూడా సందు లేదు, అంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఇవి పెట్టి 2 days అవడం వల్ల కొంచెం తక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళిన టయానికి. కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు చాలా క్రౌడే ఉన్నిందనమాట. ఇంకా ఒకరి మీద ఒకరు అలాగా పడిపోతూ ఉన్నాము. లోపల చల్లగా ఉండేదానికి అక్కడక్కడ పైపుల్లోంచి నీళ్లు ఒక 1 minute ఒకసారి నీళ్లు స్ప్రే వస్తూ ఉంది. అయినా కూడా సెగలు. ఆ జనాల్లో ఉడకపోతా చెమట, అసలు షాక్ అయ్యాము. ఏంది చల్లగా ఉండేది కాస్త ఎంత ఉక్కబోసేసిందా అని చెప్పేసి. ఆ జనాల క్రౌడ్కి సఫికేటింగ్గా ఉండింది. ఇంకా రకరకాల ఫ్లవర్స్ అన్నీ చెప్పాను కదా, చాలా రకాలు ఉంటాయి. వాటి పేర్లు కూడా కొన్ని దగ్గరలో రాసుంటారు, కొన్ని దగ్గరలో రాసుండరు. నాకు వీలున్నంత వరకు అయితే నేను వీడియో తీసుకొని వచ్చాను. జనాలు అయితే ఫుల్గా ఉంటారు. ఇది విధాన సభ అంటారు కదా, అది డెకరేట్ చేశారనమాట. అక్కడక్కడ ఇంకా కొన్ని ఎనిమల్స్ అలాగా. ఇంకా మా వారిని ఫోటో నువ్వు తీయబ్బా, నేను తీస్తే కొంచెం హైట్ తక్కువ కదా, సరిగా రాదు అంటే మా వారు ఇంకా పాపను అవన్నీ పట్టుకోలేక నువ్వే తీసేయలే అని చెప్పారు. కొన్ని ఫొటోస్ అలా జస్ట్ అలా తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ కొత్తగా ఇలాగ బుద్ధుడు వచ్చి వెనకాల ఫ్రేమ్ పెట్టారు, చాలా బాగునింది. ఇంకా మనం ఫోటో తీసుకోవాలంటే ఎవరిదో ఒక తలకాయ, ముక్కు, చెయ్యో, లేకపోతే చంపో, హెయిర్ పడే ఉంటుంది అనమాట. ఇంకా అలాగే ఏదో కొన్ని ఫోటోలు ఎత్తుకొనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. అప్పటికి ఉడకపోతా మామూలుగా లేదు. మా వారికి అయితే ఇంకా చెమటలు చెప్పనే అవసరం లేదు, కారిపోతూ ఉన్నాయి. నాకు చూసారా ఎన్ని చెమటలు, ఎంత చెమట పడుతుందంటే అంత చెమట పడుతుంది. తుడుచుకోవడం వెంటనే పడడం, అలాగా నాప్కిన్ ఇచ్చినా కూడా మా వారికి ఆగలేదు. అంత చెమట వదిలేసేలే, ఇంకెందుకు ఇవ్వద్దు అని చెప్తా ఉన్నారు మా వారు. నేను కొంచెం కాలి దగ్గర అంతా ఫోటో దిగండి అంటే మా వారు ఏం మానిక ఫోటో పిచ్చా అని అంటా ఉన్నాడు. లేదులే నాన్న గుర్తుగా ఉంటాయి అని చెప్పాను. ఇక్కడ నిలబడండి తీస్తానంటేనే మా వాడికి కోపం వచ్చింది. ఇంకా వీళ్ళ పేర్లు ఏవో ఉన్నాయి, నేను చూసుకోలేదు, పెడతాను చూడండి. మీకు కానీ కనిపిస్తే అలా పాస్ చేసుకొని వాళ్ళ పేర్లు అవి చూడండి. ఇలాగంతా మంచిగా డెకరేట్ చేస్తారు. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఒక లేడీ నిలబడుకొని ప్రిన్సెస్ లాగా డ్రెస్ అనమాట, ఫాలింగ్గా ఉంటుంది కదా వెనకాల, ఆ ఫాలీ డ్రెస్ వేసి భలే ఉన్నిందనమాట. అప్పుడు బియ్యపు గింజలతో చేసినటివి అలాగ చాలా చేశారు. ఇక్కడైతే ఎక్కువ బుక్స్, బిల్డింగ్స్ అలాగంతా పెట్టారనమాట. మా వారు చూపిస్తూ ఉన్నాడు మా పాపకి, అదిగో నాన్న అక్కడ బుక్స్ ఉన్నాయి చూడండి అని చెప్పేసి. అక్కడక్కడ స్తంభాలకి ఇలా పెట్టారు. ఇది కొంచెము హౌసెస్ లాగా, టెంపుల్స్ లాగా పెట్టారు. చాలామంది వస్తారు చూడడానికి. మీకు గనక వీలుంటే చూడండి. నా తెలిసి August 19
19th లాస్ట్ అనుకుంటాను. 8 to 19 10 days పెడతారు. లాస్ట్ అయితే వెళ్తే వాడిపోయి ఉంటాయి. కొంచెం ముందుగానే వెళ్ళండి. ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో అయితే పెట్టిన 2-3 డేస్లో అలాగ వెళ్తే కొంచెం బాగా కనిపిస్తుందని మేమైతే వెళ్ళామన్నమాట. ఇంక ఇవన్నీ చూసుకుంటూ వస్తాం. అప్పటికి ఒక్క పోతకి తట్టుకోలేకపోయాము. మా పాప వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య ఎత్తుకో అన్నయ్య అని ఇంకా మా వారు ఎత్తుకొని దించారనమాట. దిగమంటే లేదు నేను నడవాలా, ఎత్తుకోవాలా, నేను నడచలేను అని చెప్తే ఇంకా వాళ్ళ అన్నయ్య సంకెక్కింది. ఇంకా నా దగ్గరికి రామ్మా అని చెప్పి నేను నా దగ్గరికి రా అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. కొంచెం ఇటు సైడ్ ఇంకా అంతా అక్కడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఉన్నారు జనాలు. టర్న్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం తక్కువే ఉన్నారనమాట. ఈసారి కొంచెం తక్కువే పెట్టారనిపించింది మాకు లాస్ట్ టైం కన్నా. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చాలా బాగా ఎక్కువ పెట్టున్నారు. ఈసారి తక్కువ అనిపించింది. ఇంకా మేము చెప్పాను కదా లేక్ సైడు అక్కడంతా ఉంటాయని, మేము ఇంకా అక్కడంతా వెళ్ళలేదు. వెళ్తే ఇంకా అక్కడ ఇంకా బాగుండి ఉంటాయేమో. ఇంకా బయటికి వెళ్ళిపోయాం కదా. నేను చిన్న షాపింగ్ చేసుకున్నాను రండి అంటే మా వారు నేను రాలేను, పిల్లల్ని పట్టుకొని అక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి చూసుకోరా అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్తే ఏవి పట్టినా కూడా మనకి బయటే తక్కువ ఉంటాయి. ఇలాంటి దగ్గర కాస్ట్ ఎక్కువే ఉంటుంది అనమాట, తక్కువే ఉండదు. ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఆ ఒక డ్రెస్ బాగా నచ్చింది. మా పాపకు తీసుకుందామని చెప్పి అడిగాను అనమాట. వాళ్ళు ఈ టైపు 650 చెప్పారు. మనకు ఆన్లైన్లోనే కొంచెం తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి నేను చూసి వచ్చేసాను అనమాట. మా వారేమో నచ్చితే తీసుకో ఉండకూడదా అన్నారు. అది ఎందుకు 650, అది చిన్నది. మళ్ళీ పెద్దది అయితే పెద్ద పిల్లలది అంటే నా సైజు లాంటి వాళ్ళకైతే 1250 అంట. ఓకే అని చూసుకొని వచ్చేసాను. అక్కడ అన్నీ అమ్ముతారు. కొన్ని బుక్స్ అని, చెట్లని, కొన్ని స్పైసెస్ అని, మళ్ళీ ఒడియాలని, డెకరేషన్వి మొత్తం అమ్ముతారనమాట. నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ వీడియో తీసుకొని వచ్చాను. ఈ చెక్క బొమ్మలు ఉంటాయి కదా, చెక్క బొమ్మలు కొన్ని దగ్గర శారీస్ ఉన్నాయి, డ్రెస్సింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, దుప్పట్టాస్ ఉన్నాయి. అసలు దుప్పట్టా ఒకటి బాగుంది కదా అని అడిగితే 1500 చెప్పింది. అవి నేనైతే ఇంకా గమ్ముగా నోరు మూసుకొని వచ్చేసాను అనమాట. 1500 పెట్టి నేను ఎప్పుడు చున్నీ వేసుకోవాలా అని చెప్పి. ఎందుకంటే నేను ఒకటి కరెక్ట్గా మా అబ్బాయికి 1 year ఉంది, పెళ్ళి అయ్యి 2 years అయింది అంతేను. ఒకటి 250 పెట్టి ఒకటి దుపట్టా కొన్నాను. దాని మీదకి ఒక డ్రెస్ కొనుక్కొని వేసుకోవాలని, వైట్ డ్రెస్. ఇంతవరకు అవ్వలేదు. అందుకని చెప్పి ఇంక 1500 కొని ఎన్ని సంవత్సరాలకు వేసుకోవాలరా స్వామి అని చెప్పేసి ఆడ పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇంకా మనం మట్టేలు ఓడుకునేదానికి అవి ఏవేవో బాగానే ఉన్నాయన్నమాట చూసేదానికి. కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు ఏందో అందరినీ వేసేసేలాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదా చున్నీ దుపట్టా 1500 చెప్పారని. చున్నీ ఇక్కడ అనమాట. చీరలు అవి కూడా చాలా బాగున్నాయి. పెయింటింగ్స్, 4 frames అన్నీ ఉన్నాయి. ఇంకా అలా ఒక లుక్ వేసుకొని చూసుకొని అయితే నేను ఇంకా వెళ్ళిపోయాను. ఇంకా మా వారు ఏం చేస్తున్నారు అక్కడ, పిల్లకాయలు ఇద్దరికి ఐస్ క్రీమ్ అడిగారని చెప్పేసి ఐస్ క్రీమ్ తీసిచ్చారు. నేను వెళ్ళగానే నాకేమో కుల్ఫీ అడిగాను నేను, వాళ్ళు మ్యాంగో తీసుకున్నారు. ఇక్కడంతా చూసారా కుండలో నుంచి నీళ్ళు పోస్తే ఎలా వచ్చినట్టు అలాగనమాట. ఇంకా అక్కడ ఉన్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి నేను కూడా కూర్చొని ఐస్ క్రీమ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఇంకా మా అబ్బాయి ఒప్పుకోలేదు, ఇంకా నేను నడచలేను, ఇంక వెళ్ళిపోదాం అంటే సరేలే నాన్న అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ఎలా ఉందంటే మనం సంకలో మేకపిల్లని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు వచ్చిన దారినే వెళ్ళకుండా మేమేం చేసాము, తిరిగి మొత్తం 2 రౌండ్లు వేసుకొని ఎగ్జిట్ గేట్కి వెళ్ళిపోయాం అనమాట. అలా నేను చెప్తానే ఉన్నాను, ఇలా వెళ్ళిపోతే మనం స్ట్రైట్గా వచ్చేస్తామంటే మా వారు చూడొద్దా, ఏం చూడకుండా వెళ్ళిపోతామా, మళ్ళీ ఇంకెప్పటికి వస్తామా అని చెప్పేసి అట్ట తిప్పారనమాట. అక్కడ ఏమి లేవు. ఇంకా మ్యాంగో చెప్పాను కదా, మా అబ్బాయి పెడుతున్నాడు మ్యాంగో, చూడు మా బాగుందని. ఫ్లేవర్డ్ కాకుండా చాలా బాగుంది మ్యాంగో చాలా బాగుంది. ఇంకా నేనైతే కుల్ఫీ అయితే అడిగాను. ఇంకా మ్యాంగో ఎందుకులే అని చెప్పేసి అలా కూర్చొని అందరూ తింటూ ఉన్నారు. మా వారేమో కూతురు డ్రెస్ పాడైపోద్దని నాప్కిన్ ఏమో మంచిగా నెక్ పెట్టేసి ఇట్లాగే పెట్టుకోమని చెప్పినట్టున్నాడు. మంచిగా పెట్టుకోంది. ఇక్కడంతా చెట్లు అంతా పెద్ద చెట్లు అంతా ఉన్నాయి. అందరూ కూర్చొని కొంచెంసేపు అలాగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నేను కూడా అలాగే కాసేపు కూర్చొనేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడంతా చూసుకున్నాము. ఇక్కడ ఇది రోజ్ గార్డెన్ అన్నారు, కానీ అక్కడ పెద్దగా రోజా పూలు ఏం లేవు. అన్ని రకాల చెట్లు అక్కడే ఉంటాయి, రోజ్ గార్డెన్ అని చెప్పి. ఆ ఊటీలో కూడా ఉంది సేమ్ రోజ్ గార్డెన్ అని. అది కూడా ఎన్ని రకాలు ఉన్నాయో రోజా చెట్లు, అన్ని రకాలు ఉన్నాయి. అవి కూడా స్టెప్ వైజ్ ఉంటాయి అన్నమాట. అసలు చెప్పాలంటే కొండ దిగి ఎక్కినట్టు అట్లా ఉంటాయి అది. కానీ ఊటీలో మాత్రం ఇవి చాలా చూడదగ్గ ప్లేసెస్. రోజ్ గార్డెన్ అని,
బొటానికల్ గార్డెన్ అని, కర్ణాటక గార్డెన్ అని చాలా బాగున్నాయి. ఇంకా చూడండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఊటీకి వెళ్ళినప్పుడు అవి అయితే మిస్ అవ్వద్దు. ఇంకా మా పాప నడవలేకపోతే ఇంక మా వారు అలాగే ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు. నాకు ఇలాగే బాగుంది డాడీ, ఇలాగే ఎత్తుకో అని చెప్పేసి మారం చేస్తూ ఉండింది. అది చార్జబుల్ ఏమో, ఎక్కేసి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాము. అక్కడ కాదు, దీనికి కూడా టికెట్ మనము ఎంట్రన్స్లోనే తీసుకోవాలంట. ఎంట్రన్స్లోనే 100 ఎక్స్ట్రా పెట్టి తీసుకుంటే వాళ్ళు అన్ని ప్లేసెస్ ఇలాగ తిప్పి ప్రతి ప్లేస్ దగ్గర వచ్చి ఆపి చూపిస్తారు. అది మాకు ముందు తెలియదు, ముందుగానే తెలిసి ఉంటే ముందే తీసేసుకోమని ఉంటాము. అంటే టికెట్ 100 అయితే 100 రూపీస్ పెడితే మళ్ళీ వీళ్ళు దీంట్లో చూపిస్తారు. దాని పేరు గుర్తులేదు నాకు, ఆ వెహికల్లో ఎక్కి చూపిస్తారనమాట. ఇంకా వాళ్ళ మాట చెప్పేటప్పటికి ఇంకా దిగేసాము. ఇంకా దిగేసి నడుచుకుంటూ వెళ్తా ఉంటే మా వాడు ఇంకెంతసేపు వస్తుంది, మీరు ఏ దారిలో తీసుకెళ్తున్నారు అని చెప్పేసి కాసేపు అలా కూర్చున్నాడు. ఇంకా అలా కూర్చుంటే ఇంకా మధ్యలో ఆగుతా ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా మా పాప కాసేపు అయ్యేటప్పటికి నన్ను ఎత్తుకో అని తగులుకునింది వాళ్ళ డాడీని. ఇంకా ఎత్తుకోలేక మెల్లిగా పరుగు పందెంలాగా పెట్టుకొని గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా అబ్బాయి కాసేపు కూర్చుంటాడు, కాసేపు పరిగిస్తాడు, మళ్ళీ నడుస్తాడు అలాగా. ఇంకా వాళ్ళ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోదాము అని చెప్పాము. అన్నయ్యని వదిలేద్దాంలే పండు, అన్నయ్య వద్దులే అంటే ఏడుస్తుంది, నాకు కావాలా అన్నయ్య అని చెప్పేసి అక్కడ ఓని ఏడుస్తుంది. వస్తావా రావా, నాకు అన్నయ్య కావాలని చెప్పి ఏడుస్తూ ఉంది. వదిలేద్దాం అని చెప్పేసి కావాలని వస్తే ఇంకా అది ఏడుస్తూ ఉంది. అప్పుడు వాడు ఫాస్ట్గా పరిగిస్తూ ఉన్నాడు. అప్పుడు చూసి నవ్వుతూ ఉంది, అమ్మాయి అన్నయ్య వచ్చేసాడు అని చెప్పేసి. మా వాడు చిన్న పెత్తర కాదు, చూసారా ఎంత బాగా నవ్వుతూ ఉందో అన్నయ్య వచ్చాడని చెప్పేసి. అలాగా అన్న చెల్లెలు ఇద్దరు పరుగు పందాలు పెట్టి మొత్తానికి మాకు ఛార్జింగ్ అయిపోయింది, మా ఒంట్లో ఛార్జింగ్ అంతా అయిపోయింది. ఇంకా నడవలేక మేము ఇద్దరిని పరిగెత్తుకుంటా మేము కూడా మెల్లిగా పరిగెత్తే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆటో తీసుకున్నామని చెప్పాను కదా, చూస్తూ ఉంటే నడుస్తూ ఉంటే వస్తూనే ఉంది. ఇంకా లోపల చాలా ఉన్నాయి చూడడానికి. ఇంకా మాకు ఎనర్జీ లేదని చెప్పాను కదా, మా అబ్బాయి ఇంటికి వెళ్ళిపోదాం స్టార్ట్ చేశాడు. ఇంకా వెళ్ళడానికి మేము కూడా రెడీ అయిపోయాము. మాకు కూడా ఇంకా మా అబ్బాయి బూస్టప్ ఇవ్వలేదు. ఎలా కూడా బూస్టప్ ఇచ్చిన ఉంటే తీసుకెళ్ళి చూపించని ఉంటాము. ఇంకోసారి వద్దాంలేమా, నెక్స్ట్ ఇయర్ వద్దాంలేమా అని చెప్తా ఉన్నాడు. ఇంకా అప్పటికి ఐస్ క్రీమ్ తప్ప ఇంకేమీ తీసిలేదు, ఏం అడిగినా కూడాను. ఇంకా బయటకు వచ్చి ఇలాగా ఆటో అయితే ఎక్కేసాము. మా పాప గమ్ముగుంటుందా, మనకి ఎక్కడ జనాలు ఉంటే ఆడ తిరణాలలాగా ఉంటుంది, ఇవేవో పెట్టుంటే అది కావాలని చెప్పి తీసుకుంది. అది ఏం లేదు, అది 50 రూపాయలు అంట. ఇంకా అది తీసుకొని అక్కడెక్కడ తిప్పుతా ఉన్నింది. గాలికి పెడుతుంది, కాసేపు ఊపుతుంది, అది తిరగలేదని చెప్పి అరుస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆటోలోనే వెళ్ళిపోదాము, మెట్రో వద్దు అనింది. కానీ మనకి ఆటోలో వెళ్ళిపోయాము అనుకో 6కో 7కో వెళ్తాం ఇంటికి. ఇంకా ఎందుకులేనా అని చెప్పేసి మెల్లిగా డైవర్ట్ చేసి ఇంకా మెట్రోకి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడే లాల్బాగ్లోనే. ఇక్కడ నుంచి గేట్ దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట ఒకటి. ఇంకో గేట్ దగ్గర నుంచి అయితే దూరము. వెళ్ళేటప్పుడు ఒక రూట్లో, వచ్చేటప్పుడు ఒక రూట్లో వచ్చామని చెప్పాను కదా, ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట. ఇంకా అలాగా మెట్రోకి అయితే వచ్చేసి మెట్రో అయితే ఎక్కేసాము. వెళ్ళేటప్పుడు 60 తీసుకున్నాడు, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే 40, అంటే దూరం తక్కువ ఉంది కాబట్టి ఇంకా 40 తీసుకున్నాడు. ఇంకా మరి తగ్గించుంటారేమో అడిగితే తెలీదు. ఇంకా మేము ముగ్గురు ఉన్నాం కదా, ఇంకా 40 తీసుకున్నారు అనుకున్నాము. మంచిగా మెట్రో స్టేషన్స్లో కూడా ఎక్సలేటర్లు, లిఫ్ట్లు కూడా పెట్టారు. పెద్దవాళ్ళు ఉంటే నడవలేరు అన్నట్టు. ఇంకా నేను పాపను పట్టుకొని నేను లిఫ్ట్లో వచ్చేస్తాను అని చెప్పాను అనమాట. కొన్ని దగ్గరలో లిఫ్ట్ నా దగ్గర అది కూడా ఎక్కువ మంది పట్టేలాగా లేదు. ఆ లిఫ్ట్ ఒక 5 మెంబర్స్కి లిమిట్ అంతేను, అంతకన్నా ఎక్కువ మంది ఎక్కితే దిగండి అని చెప్తుంది. ఇంక వెళ్ళగానే ట్రైన్ ఉన్నింది, ఎక్కేసాము. చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. అసలు కాలు పెట్టేదానికన్నా ప్లేస్ ఉంటుందా అనుకున్నాము. ఎలాగో మేము పట్టే అంత ఉన్నింది. తర్వాత ఇంకా అలాగా ఆగుతా ఎక్కుతా ఖాళీ అవడం అది అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఏసీ ఉంటాయి, ఏసీ కూడా మాకు చెమటలకు ఆగలేదనమాట. జనాలు చూసారా ఎలా ఉన్నారు, పట్టుకునే దానికి కూడా సందులేరు, ఏమన్నా పట్టుకుందామన్నా కూడా లేదనమాట. అంతమంది ఉన్నారు జనాలు. ఇంకా మా వారైతే ఇంకా చాలు వీడియో తీయడం ఆపి ఎవరైనా ఏమన్నా అనుకుంటారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడే అనమాట. చెప్పాను కదా మెజెస్టిక్లో చేంజ్ అవ్వాలని చెప్పేసి. ఆ లాల్బాగ్ నుంచి మెజెస్టిక్ వచ్చి, మెజెస్టిక్ నుంచి మళ్ళీ మేము వైట్ ఫీల్డ్ ట్రైన్ ఎక్కితే మాకు హుడీలో దిగుతాం అనమాట. ఇంకా ఈ జనాలు చూసి నాకు గోవిందానే గుర్తొచ్చాడు. దేవుడి దర్శనానికి కానీ వెళ్తామే అలాగా. మా వారు నడుచుకొని వెళ్దాం రా అంటే నేను వద్దు నడచలేను, లిఫ్ట్ ఎక్కేద్దామని చెప్పేసి లిఫ్ట్ తీసుకుందాము, లేకపోతే ఎక్సలేటర్ ఉంటే ఎక్సలేటర్ ఎక్కేద్దాము అని చెప్పాను అనమాట. ఎలాగ ఎక్సలేటర్ ఉండింది, ఎక్సలేటర్ ఎక్కేసి పైకి ఎక్కేసాము. చూసారా ఎంత మంది ఉన్నారో, అసలు సిటీలో జనాలు ఉన్నారా లేదా అని చెప్పేసి డౌట్ వచ్చింది నాకు. ఉండే జనాలందరూ ఇక్కడే ఉన్నారేమో అని అనిపించింది. ఇంకా అలాగా క్రౌడ్ని చూసి నవ్వుకుంటా తప్పిపోతామేమో అని చెప్పేసి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని వెళ్తూ ఉన్నాము. మా వారైతే
అయితే నడుచుకుంటూ వెళ్ళి ఉంటాం కదా, మళ్ళీ ఎక్సలేటర్ ఎక్కించామంటే పాపను ఎత్తుకొని ఎక్కడ నడచలేములే అని చెప్పాను నేను. వాళ్ళైతే నేను వీడియో తీసుకుంటే అలాగా హాయ్ చెప్తా ఉన్నారు. మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమంటే అక్కడ నేను ఆపేశాను. ఇంకా ఈ జనాలను చూసి నాకైతే ఇప్పటికీ షాకింగ్గానే ఉంటుంది, ఇంతమంది జనాలా అని చెప్పేసి. ఇంకా అలా వచ్చేసాము. వచ్చి ఇంకా చూసారా, నేను చెప్పాను కదా 3 ఫ్లోర్లు ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా వేరే ప్లాట్ఫామ్ అనమాట. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పక్కన దానికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఇది 3వది, 1 2 ఇది 3వది. ఇది ఇంకా 3rd ఫ్లోర్లో అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఎక్కాలి. అక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారు, ఒక తర్వాత ఒకరు 1 by 1 లైన్ దగ్గర ఫుల్గా ఉన్నారు. మా వారైతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వీడియో ఆఫ్ చేయి అంటూ ఉన్నారు. నేను ఏం కాదులే అబ్బా, ఎవరైనా ఏమన్నా అంటే అప్పుడు తీయడం మానేస్తాలే, నేను ఎవరి ఫేస్లో తీయట్లేదు కదా, బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ నేను వ్యూ తీస్తున్నాను అంతే అని చెప్పాను అనమాట. నువ్వు మారవు అంటూ ఉన్నారు మా వారు. ఇంకా ఇది ఒక ఫ్లోర్ అనమాట. అది 1st 2nd 3rd అలాగా ఒక్కొక్క ఫ్లోర్ అలా ఎక్కుతూ ఉన్నాము. ఆడ వైట్ ఫీల్డ్ అని రాసుంటే అక్కడ వెళ్ళి ఎక్కాలి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి దిగి వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నమాట. ఇది 3rdకి ఎక్కాం కదా, 3rdలో నుంచి మళ్ళీ కిందకి వెళ్ళాలి. మా వాడు ఏం చేశాడు, ఎక్సలేటర్లో నుంచి దిగొచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాడంట, చెప్తా ఉన్నాడు. గమ్ముగా రా, నోరు మూసుకొని, మళ్ళీ మిస్ అవుతామో ఏమో అని చెప్పేసి వాళ్ళ డాడీ అరిచాడు. ఇంకా అలా దిగి వస్తూ ఉన్నాను అనమాట. ఈ జనాలు చూసారా ఎన్ని ఫ్లోర్లో, అక్కడి నుంచి 1 2 3 3rd ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడికి వెళ్ళేసి అక్కడ మళ్ళీ వేరే తీసుకుని వెళ్ళారు మా ఆయన పైకి. అక్కడి నుంచి బస్ స్టాండ్ కనెక్టింగ్ ఉందన్నమాట. నేను ఇంకా ఏంది బస్ ఎక్కి వెళ్ళాలా అనుకున్నాను, కాదు అది ఏంటో నాకైతే అసలు అర్థం కాదు. మా వారు వెనకాల గొర్రెలాగా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతానే ఉంటాను నేను. ఇంతవరకు 12 ఏళ్ళు అయింది కానీ బెంగళూరు ఎలాగా ఎక్కడ ఏంది కూడా నాకు సరిగ్గా తెలియదు. మా వారు వెళ్తుంటే మా వారు వెనకాల గొర్రెలాగా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతూ ఉంటాను అంతేను. ఇక్కడ ఇలా నిలబడుకో ఉన్నాం కదా, వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా పిల్లల్ని ట్రాక్ దగ్గరికి తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి. ఆ గార్డ్స్ ఉంటారు కదా, ఆ గార్డ్స్ చెప్తా ఉన్నారు. మీకు కనుక కుదిరితే 19th లోపల వెళ్ళి లాల్బాగ్ ఫ్లవర్ షో అయితే చూడండి. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్.